చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు, కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ, నీలో ఒక కమలాసనం రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మన వాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే. నువ్వు చేయలేనిది చూడండి ఏం లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్ దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటివి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళు వాళ్ళ